ఆంధ్రప్రదేశ్ జంగిల్ రాజ్గా మారింది. జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై హత్యాయత్నం చేశారు జనసేన గూండాలు. నడి రోడ్డుపై హర్షవీణను చంపేందుకు జనసేన నేతలు యత్నించారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సమక్షంలోనే హత్యాయత్నం చేశారు. పోలీసుల లాఠీతోనే హర్షవీణపై హత్యాయత్నం చేశారు. దళిత మహిళా ఉద్యోగి హర్షవీణపై జనసేన నేతలు హత్యాయత్నం చేశారు. రైల్వే కోడూరు టోల్ గేట్ వద్ద హర్షవీణపై జనసేన మూకలు దాడి చేశాయి. హర్షవీణపై దాడి చేసిన వారిలో జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఉన్నాడు. పోలీసుల సమక్షంలోనే పోలీసుల లాఠీతోనే చావుగొట్టాడు నాగేంద్ర. తొలుత హర్షవీణ వెంట ఉండే గోపి అనే వ్యక్తిపై హత్యాయత్నం చేశారు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినందుకు హర్షవీణ పైన హత్యాయత్నం చేశారు జనసేన గూండాలు. దాడి చేస్తున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తాతంశెట్టి నాగేంద్రపై చర్యలు మాత్రం తీసుకోలేదు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, జంగిల్ రాజ్గా మారిందనడానికి నిన్న ప్రత్యక్ష నిదర్శనము తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వైఎస్ఆర్ టోల్గేట్ వద్ద జరిగినటువంటి దాడిదని ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ పైన చంపేందుకు హత్యాయత్నం ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఆమె అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తనపై జరిగినటువంటి దాడికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం హర్షవీణ మనకు అందుబాటులో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈరోజు జరిగినటువంటి దాడి చూస్తూ ఉంటే మిమ్మల్ని చివరికి హత్య చేసేందుకు సైతం వాళ్ళు వెనకాడట్లేదు అనే దానికి కనిపిస్తుంది. ఏ విధంగా చూడాలి? తప్పకుండా అండి, వాళ్ళు టైం కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. నిన్న జనసేన పార్టీ ఆఫీస్లో ఏదో మీటింగ్ పెట్టుకున్నారంట. మేము ఇక్కడ ఉన్నామని తెలిసి మరీ వచ్చారంట. నాకు ఇందాకే తెలిసింది. జేఎస్పీ వాళ్ళే చెప్పారు నాకు కూడా, కోడూరు జేఎస్పీ వాళ్ళు. సో వాంటెడ్గా వచ్చి నిన్న నేను ప్రజా దర్బార్కి వెళ్ళి రూపానందరెడ్డి గారికి నేను సమ్ లెటర్ ఇవ్వడంతో వాళ్ళు అవమానకరంగా ఫీల్ అయ్యారో మరి ఏమో తెలీదు. నేనైతే ఆ ఉద్దేశంతో వెళ్ళలేదు. నేను రూపానందరెడ్డి గారి దగ్గరికి కూడా ఎందుకు వెళ్ళానంటే శ్రీధర్ తన దగ్గర ఉంటాడు కాబట్టి. లేదు, శ్రీధర్ అనేవాడు జనసేన ఆఫీస్లోనే ఫస్ట్ నుంచి ఉండుంటే యాజ్ ఎమ్మెల్యేగా నేను రూపానందరెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళుండేదాన్ని కాదు. ఎందుకంటే ఆయన పార్టీ వేరు, ఈయన పార్టీ వేరు కాబట్టి నేను డైరెక్ట్గా శ్రీధర్తోనే తేల్చుకునేదాన్ని. నిన్న ప్రజా దర్బార్కి వెళ్ళాను, ఆయన సార్కి మచ్చొచ్చేసింది అని చెప్పేసి రూపానందరెడ్డి గారే పంపించారేమో అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనసేన ఆఫీస్లో 10 నిమిషాలు మాత్రమే ఉన్నారంట. మేము ఇక్కడ ఉన్నామని తెలిసి ఆల్ ఆఫ్ సడన్గా కార్లు వేసుకొని వచ్చేసారు. అక్కడ నేను పోలీసులకు కూడా అడుగుతున్నాను, టోల్గేట్ దగ్గర సీసీ కెమెరాస్ ఉంటాయి. అక్కడ మేము తీసిన వీడియోస్ కంటే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది అసలు మేమేం చేశాము, ఎందుకు చేశాము, ఎందుకు వచ్చాము అనేసి కనిపిస్తుంది. వాళ్ళేదో మీటింగ్కి వచ్చారేమో, వాళ్ళేదో ప్రోగ్రామ్ చేసుకోవడానికి వచ్చారేమో అనేసి మేము అనుకున్నాం. కానీ కాదు, వచ్చిన 5 నిమిషాలకే మా మీద దాడి చేయడం జరిగింది. చచ్చేంత వరకు కొట్టారు. ఆ అబ్బాయిని అయితే వెళ్ళిపోయేంత వరకు వదలలేదు. నేను ఎందుకు అనేసి అడిగినందుకు నా మీద కొట్టాడు. చూడాలి, పార్టీకి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు అని చెప్తూనే జనసేన పార్టీ వాళ్ళే వచ్చి నన్ను కొట్టడం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారో నేను కూడా వేచి చూస్తున్నాను. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి అఘాయిత్యానికి బాధితులుగా మీరు ఉన్నారు. మీ పైన చంపేందుకు ఒక మహిళగా మిమ్మల్ని అంతం చేసేందుకు సైతం కూడా వెనకాడట్లేదు. ఏ విధంగా చూడాలంటే ఈ ఘటన? అసలు చేయించిందే శ్రీధర్. అక్కడ శ్రీధర్ ప్రెజెన్స్ ఉంది, అక్కడ శ్రీధర్ ఉన్నాడు. నాకు తెలిసిన జేఎస్పీ వాళ్ళు అక్కడుండి నాకు ఈరోజు ఇప్పుడు చెప్పిన జేఎస్పీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వెళ్ళి దాన్ని చంపేయండి అన్న, పోలికి కట్టేసి కొట్టండి, రోజుకొక వీడియో రిలీజ్ చేస్తుంది, ఎవరు తట్టుకుంటారు దీన్ని, తట్టుకోకపోతే వచ్చి చెప్పు, వచ్చి నిజాలు చెప్పు. నువ్వు తట్టుకోలేకపోతే, నీ తప్పు అంతగా లేకపోతే నీ తప్పున్నా లేకపోయినా నువ్వు వచ్చి నిజాలు చెప్పు. అది కాకుండా చేమ చచ్చినోడ్లాగా వెనకుండి కొట్టిస్తావేంటి? ధైర్యంగా ముందుకొచ్చి నించో. అది కదా నేను అడుగుతుంది. జనసేన పార్టీ కమిటీని నేను అదే అడుగుతున్నాను, అరవ శ్రీధర్ని నేను అదే అడుగుతున్నాను. ఒక చేతగాన్న కొడుకులాగా వెనకుండి కొట్టించడం ఏంటి? తప్పు నీది. మనిద్దరం చెప్పాం పార్టీలకి సంబంధం లేదు అని చెప్పేసి మనిద్దరం చెప్పాం. కానీ నీ పార్టీ వాళ్ళు వచ్చి నన్ను కొట్టడం ఏంటి? ఇది నువ్వు పార్టీని ఇన్వాల్వ్ చేసినట్టే కదా, నీ పవర్ నువ్వు చూపించినట్టే కదా, క్లియర్గా తెలుస్తుంది. ఇంకెంతో చంపేసే. మీ సార్ని నేను కదిలించినందుకు నువ్వు నన్ను చంపేసే. డైరెక్ట్గా ఎదుర్కోలేని నా కొడుకే ఇలా చేస్తాడు. కంప్లైంట్ ఇచ్చున్నారు, పోలీసులు ఏమంటా ఉన్నారమ్మా ఈ జరిగిన ఘటనకు సంబంధించి? ఇంకా భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగిందండి. వాళ్ళు చర్యలు తీసుకుంటామనేసే పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు.
చూడాలి మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మేము ఈ రోజు నుంచి ఫాలోఅప్ చేసుకోవడం జరుగుతుంది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లే ఆలోచనలు ఉన్నాయి మీ న్యాయం విషయంలో? వీడియోస్ ఇంత సర్క్యులేట్ అవుతుంటే వాళ్ళ దాకా చేరుండదు అనేది అవాస్తవం. ఖచ్చితంగా వాళ్ళ దాకా చేరుంటాయి. వాళ్ళు జరిగింది గమనించి తప్పొప్పులు వాళ్ళే నిర్ణయించుకొని తుది తీర్పు ఏమిస్తారో నేను కూడా వెయిట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అమ్మా. తనపై జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ న్యాయం చేయాలని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా యొక్క రైల్వే కోడూరు మహిళగా తాను ఒంటరిగా వెళ్తుంటే ఇంత హత్యాయత్నానికి వీరింత దారుణానికి ఒడిగట్టడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా తన దినచర్య కార్యక్రమాల్లో భాగంగా తాను వెళ్తూ ఉంటే తనను చంపేందుకు కుట్రలు చేశారు. కేవలం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులే తనను అంతం చేసేందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సూచనలతోనే తను చంపేందుకు వీరంతా కూడా కుట్రలు చేశారని చెప్పేసి బాధితురాలు హర్షవీణ చెప్తున్నారు. తనకు న్యాయం చేయాలంటున్నారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని చెప్పేసి ఆమె పదే పదే కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, రైల్వే కోడూరు నుంచి.